గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మనం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులు ఉన్నాం. కొంత దూరం వెళ్ళిన తర్వాత మనకి బీజాపూర్ సుక్మా జిల్లాలకు వెళ్తుంటాం. ఇది భద్రాచలం నుంచి చెర్ల దగ్గర ఉన్న బోర్డర్. ఈ బోర్డర్ నుంచి ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా అన్నలకి పెట్టని కోట. ఇది తాలిపేరు డ్యామ్. ఈ డ్యామ్ దగ్గర చాలా బాంబ్ బ్లాస్టులు జరగడం, అన్నలు వాటర్ కోసం వస్తున్నప్పుడు పోలీసులు వాళ్ళ కోసం మాట వేయడం, రకరకాల సంఘటనలు జరిగేవి. ఈ డ్యామ్ దగ్గరే పోలీసులు మాట వేయడం ప్రధాన కారణం ఏంటంటే ఛత్తీస్గఢ్ సంబంధించిన టాప్ లీడర్స్ అందరూ కూడా వాటర్ కోసం వస్తారు, వాళ్ళు ఖచ్చితంగా మన అంబుష్లో పడతారని పోలీసులకు దృష్టి మళ్లించడానికి మావోయిస్టులు కూడా ఇక్కడ అంబుష్ వేయడం. వీళ్ళిద్దరి మధ్యన తాలిపేరు డ్యామ్ అనేది ప్రత్యక్ష సాక్షి. అటువైపున తీసుకుంటే మావోయిస్టులు అందరూ రావడం, ఇటువైపు పోలీసులు రావడం, ఈ ప్రాంతం అనేది మనకు కనిపిస్తుంటుంది. ఎక్కువగా మావోయిస్టు ఎక్కువ ఎఫెక్ట్ జరిగింది అనగానే తాలిపేరు డ్యామ్ దగ్గర అన్నది ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ ప్రాంతం ఒకప్పుడు ఎలా ఉండేది, ప్రస్తుతం ఆపరేషన్ కగార్ దగ్గర పడిన తర్వాత ఈ ప్రాంతం ఎలా ఉంది, మావోయిస్టు అడ్డా ప్రాంతంలో మనం వెళ్తున్నాం. ఒకప్పుడు బాంబులతో నిత్యం మారుమోగిన ఈ ప్రాంతం అంతా కూడా మీ అందరికి చూపిస్తున్నా. ఆ ప్రాంతంలో ఎలాంటి పరిస్థితులు ఉండేవి, ఒకప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది, తర్వాత ఆ పరిస్థితి ఆగిపోతుందా లేదు తిరిగి మరొకసారి పునరావృతం అవుతుందా అనే విషయం మీ అందరికీ వివరిస్తాను, చూద్దారండి. ప్రస్తుతం మనం ఛత్తీస్గఢ్ బోర్డర్లో ఉన్నాం. చెర్ల నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అడవిలో ఇక్కడ నుండి మనం బీజాపూర్ డిస్ట్రిక్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. ధర్మారం తర్వాత కొండవీటు ఆ విధంగా ముందుకు వెళ్తాం. ఇక్కడ కరెక్ట్ పాయింట్లో తీసుకుంటే బ్యాక్ సైడ్ వెళ్తే బీజాపూర్, లెఫ్ట్కి వెళ్తే సుక్మా, ఇంకా కొంచెం ముందుకెళ్తే పూజార్ కాంకేర్. ఛత్తీస్గఢ్ బోర్డర్ ఇది. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు పూర్తిగా కనిపిస్తుంటాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాలు దాటి వచ్చాం. ఇది పూర్తిగా వాళ్ళ అడ్డా. ఒకప్పుడు హిడ్మాకి ప్రధానంగా ఉన్న ఇది ఈ ప్రాంతం. హిడ్మా ఎక్కడున్నా సరే ఈ ప్రాంతంకి రావడం, ఇక్కడ నుంచే అతని టీం అంతా మొబిలైజ్ చేయడం అనేది తెలుస్తుంది. కొంచెం ముందుకెళ్ళాక ఒక స్కూల్ కనిపిస్తుంది. ఆ స్కూల్లో హిడ్మా కూర్చొని పోలీస్ క్యాంప్ మీద, ధర్మారం క్యాంప్ మీద దాడి చేశాడు. ఆ క్యాంపులో ఒకసారి కరెక్ట్గా ఫెయిల్ కాకుండా ఉంటే దాదాపు పోలీసులకి భారీ నష్టం జరిగి ఉండేది. కానీ అక్కడ ఏం జరిగింది, హిడ్మా ఏ స్కూల్లో కూర్చున్న విషయం లోపలికి వెళ్ళేవని తెలుస్తుంది. ప్రస్తుతం మనం బీజాపూర్ జిల్లాలో ధర్మారం క్యాంపు దగ్గర చింతవాగు మీద ఉన్నాం. 2024లో ఈ క్యాంప్ మీద దాడి జరగడంతోనే ఒక విధంగా చెప్పాలంటే మావోయిస్టు పార్టీకి పతనం ప్రారంభమైంది. ఎలా అంటే ఈ చింతవాగు మీద కనిపిస్తున్న బ్రిడ్జ్ అప్పుడే నిర్మాణం ప్రారంభమైన దశలో ఈ వాగపాక్ పక్కనే మనకి ధర్మారం క్యాంప్ కనిపిస్తుంది, సిఆర్పిఎఫ్ క్యాంప్. ఈ క్యాంప్ మీద దాడి చేసి అక్కడ ఉన్న తుపాకులు తీసుకెళ్లాలని హిడ్మా ఆధ్వర్యంలో దాదాపు 300 మంది మావోయిస్టులు అటాక్ చేశారు. దాదాపు 4 గంటల పాటు వాళ్ళకి పోరాటం జరిగింది. అప్పుడు ఈ బ్రిడ్జి లేదు. ఈ బ్రిడ్జి కింద నుంచి వాళ్ళందరూ రావడం, ఇక్కడ మనకు కనిపిస్తున్నట్టుగా రెండు వైపులు అంటే కుడివైపు నుంచి ఎడమవైపు నుంచి వాళ్ళందరూ ఒకేసారి ఆ క్యాంప్ మీద దాడి చేయడంతో వాళ్ళు లోపలికి వెళ్ళి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే లోపల కనబడిన ప్రతి కానిస్టేబుల్ని, ప్రతి సిఆర్పిఎఫ్ని చంపాలి, అక్కడ ఉన్న ఆయుధాలు ఎత్తుకెళ్లాలనేది హిడ్మా ఆధ్వర్యంలో జరిగింది. ఈ ధర్మారం క్యాంప్ దగ్గర ఉన్న స్కూల్లో హిడ్మా కూర్చొని ప్లాన్ చేయడంతో 300 మావోయిస్టులు చుట్టుముట్టు ఒకేసారి అటాక్ చేయడంతో వాళ్ళు వెళ్తున్న సమయంలో మనకి ఎదురుగా ఒక వెహికల్ కనిపిస్తుంది. ఆ వెహికల్ ఫైర్ చేయడంతో వాళ్ళందరూ ఎక్కడికక్కడ పారిపోయారు. ఇప్పుడు లోపలికి వెళ్ళే సమయంలో వాళ్ళకి సెంట్రీ కరెక్ట్గా ఫైట్ చేయడంతో వాళ్ళు వెళ్ళాల్సిన లోపలికి వెళ్ళకుండా ఆగిపోవడంతో అక్కడ లోపల పార్టీకి నష్టం జరగదు. కానీ ఈ ఫైరింగ్ దీంట్లో మాత్రం అటు పోలీసులు చనిపోయారు, ఇటు మావోయిస్టులు 4 చనిపోయారు. ఇక్కడ ఎప్పుడైతే దాడి జరిగిందో దాంతో ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకొని ఇక్కడ క్యాంపులు పెట్టడం కాకుండా మావోయిస్టులు ఏరువేతకు గట్టిగా ప్రయత్నం ప్రారంభించింది. అదే సమయంలో ఆపరేషన్ కగార్ కూడా ప్రారంభం కావడం, ఇటు ఛత్తీస్గఢ్ పోలీసులకి మరింత బలం వచ్చింది. దాంతో కోబ్రా దళం, సిఆర్పిఎఫ్ వీళ్ళందరూ కలిపి ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా చుట్టుముట్టడానికి ఈ పామేడు తరహా దాడులు జరగకుండా, ధర్మారం తరహా దాడులు జరగకుండా వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ధర్మారం క్యాంప్ అనేది ప్రశాంతంగా కనిపిస్తుంది. కానీ ఒకప్పుడైతే ఈ ప్రాంతం అంతా కూడా మావోయిస్టులు పెట్టిన కోట. మరోవైపు బ్రిడ్జి కూడా పూర్తిగా కంప్లీట్ అయింది కాబట్టి ఇక్కడ రాకపోకలు ప్రారంభమయ్యి ఇటువైపు సిఆర్పిఎఫ్ దళాలు కానీ పోలీసులు కూడా ఇటు తెలంగాణ సరిహద్దుకు రావడం, తెలంగాణ పోలీసులు గ్రేహౌండ్ దళాలు కూడా ఇటు బీజాపూర్ రావడంతో ఈ ప్రాంతంలో మావోయిస్టు పార్టీకి నష్టం జరిగింది. అంటే ధర్మారం క్యాంప్ మీద దాడి జరగడంతోనే
మావోయిస్టు పార్టీకి నష్టం జరిగింది. నష్టమే జరగడం కాదు, పార్టీ ఉనికిని కోల్పోయే విధంగా కూడా చేసిందని పోలీసు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం బీజాపూర్లో ఉన్నాం. ఇది ఒకప్పుడు అన్నలకి పూర్తి సామ్రాజ్యం ఏరియా. ఇది హిడ్మా తిరిగిన ప్రాంతం. ఇక్కడ జీడిమల్లి 2 అని ఒక పోలీస్ క్యాంప్ ఉంటుంది. ఈ పోలీస్ క్యాంప్ మీద హిడ్మా ఆధ్వర్యంలో వందలాది మంది మావోయిస్టులు అటాక్ చేశారు. ఇక్కడికి అసలు బ్రిడ్జ్ కూడా ఉండేది కాదు, ఇప్పుడు వాగు. ఈ వాగు మీద కూడా టెంపరీగా బ్రిడ్జ్ వేసి ఇక్కడ మూవ్మెంట్లు కూడా తీసుకురావడానికి పోలీసు కానీ వెహికల్స్ కానీ పబ్లిక్ వెహికల్స్ రావడానికి ఇప్పుడు ఇక్కడ బ్రిడ్జ్ కూడా గవర్నమెంట్ చేపడుతుంది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చాలా స్పష్టంగా చాలా క్లియర్గా గ్రామాల్లోకి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేయడమే కాకుండా ఇక్కడ పనిచేస్తున్న ఆదివాసీలు, ఇక్కడ ఉన్న ఆదివాసీల పిల్లలకి చదువు నేర్పించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న జీడిమల్లి 2 కానీ జీడిమల్లి 1 కానీ ఇంకా ముందుకోసం ధర్మారం క్యాంపు, ఈ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు సామ్రాజ్యం ఏరియాలో. ఇక్కడ ఆదివాసీల అభివృద్ధి కోసం ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ కొన్ని స్కూల్స్ పెట్టింది. మనకు చాలా ప్రాంతాల్లో స్కూల్స్ కనిపిస్తుంటాయి. స్కూల్లో పిల్లలందరూ కూడా చక్కగా యూనిఫామ్ వేసుకొని స్కూల్కి రావడం, హాస్టల్స్ ఉన్నాయి. దాంతో డెవలప్మెంట్ చూపించడంతో పాటు ఏమవుతుందంటే ఆదివాసీలందరూ కూడా అన్నలకు సపోర్ట్ చేయడం తగ్గించారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ నుంచి ఇక్కడ పోలీసు సిఆర్పిఎఫ్ వాళ్ళు కూడా వస్తున్నారు, రోడ్లు ఓపెనింగ్ పార్టీ చేస్తున్నారు. వాళ్ళు కూడా రోడ్డుకి సైడ్ రైట్కి మనం చూస్తుంటే వాళ్ళందరూ తనిఖీలు చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే మూవ్మెంట్ లేకపోయినా ఏదో రకంగా ఇన్ ఫ్యూచర్లో అయినా సరే వాళ్ళు ఏమైనా బాంబులు పడతారనే ఉద్దేశంతోనే ఇవన్నీ రోడ్ ఓపెనింగ్ పార్టీ తనిఖీ చేసుకుంటూ వెళ్తుంది. ఈ విధంగా ఒకప్పుడు అన్నల సామ్రాజ్యం ఏరియాలో డెవలప్మెంట్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇదంతా కూడా ఆపరేషన్ కగార్లో భాగంగానే అనుకోవచ్చు. ఆపరేషన్ కగార్ అంటే కేవలం మావోయిస్టులు ఏరివేత కాదు, ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతంతో పాటు ఏఓబి ప్రాంతంలో కూడా డెవలప్మెంట్ చేయడం కాకుండా ఆదివాసీల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు కిందకు దిగాని విషయం చాలా స్పష్టంగా తెలుసు. ప్రస్తుతం మనం కొండపల్లి మార్కెట్లో ఉన్నాం. ఇది బీజాపూర్ జిల్లాలో అతిపెద్ద మార్కెట్. అంటే ఇక్కడ కేవలం మావోయిస్టులకి వాళ్ళ సానుభూతి పరుల కోసం ఉండేది. గతంలో ఈ కొండపల్లి మార్కెట్కి మావోయిస్టులు ఎక్కువగా వచ్చేవారు. వాళ్ళందరూ కూడా ఈ పరిసర ప్రాంతాల్లో తుపాకీలు ఉంటే వాళ్ళకి వారానికి కావాల్సిన సరుకులన్నీ కూడా ఇక్కడి నుంచి కొనుక్కొని వెళ్ళేవారు. ఆ ప్రాంతం ఒకప్పుడు ఎలా ఉండేది, ప్రస్తుతం ఎలా చూస్తే ఈ గతంలో కేవలం చింతపండు, పసుపు, అరటిపళ్ళు మాత్రమే దొరికాయి, కూరగాయలు దొరికాయి మార్కెట్లో. మావోయిస్టు పార్టీ పూర్తిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇదే మార్కెట్లో రకరకాల ఫ్రూట్స్, సెల్ ఫోన్లు, షూస్ అన్నీ కూడా వస్తున్నాయి. అంటే ఇక్కడున్న ఆదివాసీలకి వాళ్ళ అలవాట్లు కూడా మారాయనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం చింతపండు అవన్నీ కనిపించేవి, కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ సెల్ ఫోన్స్ కనిపిస్తున్నాయి. అటువైపు వెళ్ళి తీసుకుంటే పెర్ఫ్యూమ్ బాటిల్స్ ఉన్నాయి, షూస్ ఉన్నాయి, జీన్ ప్యాంట్లు, టీ షర్ట్లు. అంటే వాళ్ళ యొక్క మావోయిస్టు పార్టీ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడున్న ఆదివాసీల అలవాట్లు కూడా మారే విషయాన్ని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు గతం వేరు, ప్రస్తుతం వేరు అనే విషయం చాలా స్పష్టంగా ఉంది. కానీ ఇప్పుడు కూడా అక్కడక్కడ ప్రాంతాల్లో వస్తు మార్పిడి విధానం ఇక్కడ ఉందనే విషయం చాలా స్పష్టంగా తెలిసింది. కేవలం కొన్ని విషయాలు మాత్రం, కొన్ని ఫ్రూట్స్ మాత్రమే డబ్బులు ఇచ్చుకుంటున్నారు, కానీ చింతపండు కానీ, పసుపు కానీ, లేదా వెప్ప పువ్వు ఇలాంటివన్నీ కూడా వస్తు మార్పిడి ద్వారా జరుగుతుందనే విషయం ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ప్రభుత్వాలు, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఈ ప్రాంతం మీద ఎక్కువగా ఫోకస్ చేసింది. రోడ్లు వేశారు, స్కూల్స్ పెట్టారు, అన్నీ బాగున్నాయి. కానీ దళార వ్యవస్థను మాత్రం పూర్తిగా అరికట్టాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. లేదంటే మరొకసారి ఈ పరిస్థితి తిరగబడే అవకాశం కనిపిస్తుంది. ఈ ప్రాంతం నుంచి మనం తీసుకుంటే ఈ కొండపల్లి, ఇక్కడ నుండి రైట్ సైడ్ వెళ్తే పువ్వర్తి, డైరెక్ట్గా హిడ్మా ఇంటికి వెళ్తాం. ముందుకు వెళ్తే పూజార్ కాంకేర్, ఇటు వస్తే మనం బీజాపూర్, చెర్ల వైపు వెళ్ళిపోవచ్చు. ఇది కొండపల్లి అనేది ఈ ప్రాంతంలో. పేరు మణికంఠ. ఎప్పటి నుంచి చేస్తున్నా మార్కెట్? 6-7 సంవత్సరాలు చేస్తాం. అన్నాలు వచ్చి ఉంటారా? రారు, ఓన్లీ సొంత జనాలే వస్తారు. వాళ్ళు వచ్చి కొంటుంటారట కదా, కొనుక్కొని వెళ్ళేవారట? కొనరు, రారు ఇక్కడ.
ఇప్పుడు వస్తుంటారా ఇప్పుడు? ఎప్పుడు రా అంటే పోలీసులు వచ్చేవారు అప్పుడు కొని? అంటే మనకి వాళ్ళు ఎవరనేది మనకు తెలియదు కదా, ఇలా జనాలు వచ్చినట్టే వచ్చి కొనుక్కొని వెళ్తారు ఎవరైనా. పోలీసులు పోలీస్ వాళ్ళు రారు ఇక్కడ. ఇక్కడ ఏం దాడులు జరుగుతుంటాయా? జరుగుతూ ఉంటాయి ఏం మామూలు. దాడులు? అంటే వాళ్ళకి వీళ్ళకి యుద్ధాలు జరుగుతాయి కానీ ఇక్కడ అయితే జరగలే, బయట ఎక్కడెక్కడో జరుగుతాయి కదా. ఇక్కడ వస్తువులని కొనుక్కొని అమ్ముతుంటారా లేదంటే ఇంకా ఏమైనా దళారులు ఉన్నారు ఇక్కడ? అంటే మనం జనాలకు అమ్ముకోవడమే. దళారులు లేరా? లేదు. ఇక్కడ అన్ని బయట నుంచి వస్తే మార్కెటా లోపల నుంచి కూడా వస్తాయి? బయట నుంచి వచ్చే మార్కెట్, చెర్ల నుంచి వచ్చే మార్కెట్. ఇక్కడ పండించి వచ్చిన మార్కెట్ ఎక్కడ ఉంది? పక్కన పెడుతున్నారు చిన్న చిన్న షాపులు, అవి ఇక్కడ పండించినాయి. అన్నాలు లేకపోయినా పర్వాలేదు? పర్లేదు. ఉన్నప్పుడు బాగుందా లేనప్పుడు బాగుందా? లేనప్పుడే బాగుంది. ఎందుకు? అంటే ఎవరనేది మనకు తెలియదు కదా, ఇక్కడ వాళ్ళని వీళ్ళని తెలియదు కదా. సేమ్ అలాగే ఉంది యాస్టీజ్గా. అప్పుడు ఎలాగుంది ఇప్పుడు అలాగే. మీ పేరు ఏం పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? చింతపండు కానీ బియ్యం కానీ ఏది ఇవ్వాలన్నా డబ్బులు ఇచ్చుకుంటారా? ఎన్ని కేజీలు చింతపండు తీసుకుంటే ఎన్ని కేజీలు బియ్యం ఇస్తారు? డబ్బులు అయితే 40 రూపాయలు ఇస్తామండి చింతపండుకి కేజీ. అదే బియ్యం అయితే 10 కేజీలకు 15 కేజీలు చింతపండు అనేప్పుడు 10 కేజీలు అట్లా ఇస్తాం. బియ్యం ఇస్తారు, ఇంకేమైనా ఇస్తుంటారు? బియ్యం ఇస్తాం, ఉల్లిపాయలు బంగాళదుంపలు అవన్నీ సరి ఈక్వల్ ఇస్తాం. అంటే వస్తు మార్పిడి ఉంది ఇంకా? అవును. ఎందుకు డబ్బులు ఇచ్చి తీసుకోవచ్చు కదా? డబ్బులు అంటే వాళ్ళు కావాలంటారు, వాళ్ళు మేమేం చేయలేము దానికి. అది వచ్చినప్పుడు మా వ్యాపారం పోద్ది కదా. అయ్యా ఇవి కావాలంటారు వాళ్ళు, కావాలంటే మేము ఇవ్వకపోతే మళ్ళీ రెండోసారి మాకు డబ్బులు కూడా రారు. ఏమి ఇస్తుంటారు ఇక్కడ? చింతపండు ఒకటే ఇంకేముంటాయి? ఇప్ప పూలు ఇస్తారండి, విప్ప పువ్వు, ఇంకా చింతగింజలు ఇస్తారు. మీరు పువ్వు తీసుకొని ఇప్ప పువ్వు తీసుకొని మేము వీళ్ళకి అమ్మేస్తాం. మండి వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మేము రిటైల్ తీసుకుంటాం, హోల్సేల్గా వాళ్ళకి అమ్మేస్తాం. ఇక్కడ చింతపండు కేజీ ఎంత కొంటారు? చింతపండు వచ్చి 40 రూపాయలు. కిందకి ఎంత అమ్ముతారు? 45, 46. కానీ మీకు మరి ఖర్చులు ఉంటాయి కదా? ఉంటాయి కదా. చింతపండు ఇంకేముంటాయి? ఇప్ప పువ్వులు కాకపోతే సీజన్ రాలేదు ఇంకా. అదేంటిది? అవి పాత చిన్న ఇప్ప పువ్వులు. విప్ప పువ్వు అది? ఇప్ప పువ్వు. దీంట్లోంచి సారా వస్తుందా? సారాకు ఇంకా మిగతాది ఏం చేస్తారో మనకు తెలియదు. యాక్చువల్గా అయితే సారా ఇటుకేసులు. మీది ఎవరికి అమ్ముతారు ఇది? వస్తారండి ఇక్కడ సేట్లు వస్తారు, ఆవుపిల్లి ఆశీస్ వాళ్ళు వస్తారు. కాకపోతే ఇప్పుడు రావట్లేదు అయినా అట్లా ఎవరు మన దగ్గర ఒక 2 రూపాయలు 3 రూపాయలు ఎక్స్ట్రా ఎవరు పెడితే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఒకప్పుడు ఇది అన్నల ఏరియా చూసేవారు, ఎప్పుడు అన్నలు వచ్చేవారు ఇక్కడికి? ఇక్కడికా ఇందులోకి అయితే ఒకప్పుడు ఎప్పుడో అంటే మామూలు సంఘపోళ్ళు ఉండేటోళ్ళు, వాళ్ళు పెట్టేటోళ్ళు. వాళ్ళైతే బహిరంగంగా ఇట్లా వచ్చి అయితే పెట్టేటోళ్ళు. ఇప్పుడు అంతకుముందు గతంలో ఎప్పుడైనా పెట్టారేమో కానీ ఈ గత 5-6 సంవత్సరాలు అయితే ఇప్పుడు పెట్టలేదు. సంత కాపోయినా ఇక్కడ కొంతమందికి వాళ్ళు దళారులకి రాకుండా రేట్లు తగ్గించకుండా పెట్టామని చెప్తుంటారు, నిజమేనది? రేట్లు అంటే వాళ్ళు ఉన్నప్పుడు కరెక్ట్ ఖచ్చితమైన రేట్లు నడిచినాయి, నిజమే అది. అది నిజం. ఇప్పుడు అంటే ఇప్పుడు ఎవరిష్టాసారం అయిపోయింది వాళ్ళు. ఎందుకు? ఎందుకంటే భయం అనేది లేదు. ఇప్పుడు మేము కాటా పెట్టాము, నా కాటా కరెక్ట్ లేదనుకోండి, వాళ్ళతో రేపు కొట్టడం అనేది జరిగింది, ఏదైనా చేయగలరు. ఆ భయం ఉంటుంది కాబట్టి నేను చేయలేను కదా, మోసం అనేది చేయలేను కదా. ఇప్పుడు ఏముంది, నేను ఇంత మాట చెప్పిన నేనైనా చేయొచ్చు, చెప్పలేము కదా. నిజం మాట్లాడారు. అది అంటే వాళ్ళు ఉండడం మంచిది అంటారా? వ్యాపారం విషయంలో అయితే వాళ్ళు ఉన్నప్పుడే బాగా నడిచింది. ఖచ్చితమైన రేటు 40 రూపాయలు చెప్తే 40 రూపాయలు ఖచ్చితంగా ఇచ్చాం. మాకు వచ్చే 3 రూపాయలు 4 రూపాయలు చూసుకొని ఇచ్చేసేటోళ్ళం, బాగుంది అప్పుడు. ఇప్పుడు కస్టమర్కి ఇప్పుడు ఏముంది, ఇప్పుడు అవతలాడు మోసం చేసినప్పుడు మేము కూడా చేయవలసి వస్తుంది. అవతలాడు 50 రూపాయలు అన్నప్పుడు నేను ఇవ్వకపోతే నా దగ్గర రాడు కదా కస్టమర్, నేను కూడా చేయవలసి వస్తుంది. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు ఈ కాటా మీద 40 రూపాయలు ఇస్తానంటున్నా, అది ఇవ్వట్లేదు, నాకు 50 రూపాయలు కావాలంటున్నా, నేనేం చేయాలి? లేకపోతే నా వ్యాపారం పోతుంది. నేను దీని మీద 40 రూపాయలు ఇస్తానంటాను, నేను 45కి అట్లా అమ్ముతున్నాను కాబట్టి, 46కి అమ్ముతున్నాను కాబట్టి. మరి ఈ సమస్య పోవాలంటే ఏం చేయాలి? ఈ సమస్య పోవాలంటే జనాలల్లే వాళ్ళకి ఒక ఇది రావాలి. ఊర్లో ఉన్నోళ్ళు కుర్రోళ్ళు, చదువుకున్న కుర్రోళ్ళు ఇట్లా అమ్మాలి ఇట్లా చేయాలని వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఎట్లా లేరు అంటే ఇప్పుడు అంత ఇది లేదు కాబట్టి ఊర్లో ఉన్న చదువుకున్న కుర్రోళ్ళే మనం ఎట్లా చేయాలని వాళ్ళు చెప్పాలి. ఊర్లో ఎక్కడెక్కడ నుంచి ఎవరెవరు వస్తున్నారు ఊర్లోకి, ఎట్లా ఇష్టసారంగా కొంటున్నారు కాబట్టి ఊర్లో ఉన్న చదువుకున్న కుర్రోళ్ళు మనం వాళ్ళు కూడా కొంతమంది కరెక్ట్ చెప్పలేకపోతున్నారు. నేను వెళ్ళి కొంతమంది చెబుతున్నాను ఈ కాటా మీద ఎట్లా ఇస్తాను అని చెబుతున్నాను, అయినా సరే వాళ్ళు మాకు ఎక్కువ కావాలంటున్నారు. ఎక్కడి నుంచి వాళ్ళు నా జేబులో డబ్బులు అయితే ఇవ్వలేను కదా, మార్జిన్ ఒక 5 రూపీస్ 4 రూపీస్ లేకుండా చేయలేను. వ్యాపారం అంటే వాళ్ళ మార్జిన్ ఉండాలి కదా. కూలి వాళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, అక్కడి నుంచి రావాలి, తీసుకెళ్ళాలి. అది అట్లా అప్పుడు ఏం చేసేటోళ్ళు వాళ్ళే చెప్పేటోళ్ళు ఇంతకు తీసుకోవాలి ఇంత, అప్పుడు వాళ్ళకి మాకు ఇంత ఇది ఉండేది కాదు. ఇప్పుడు మీ ఎంతమందికి చెబుతాం మేము? ఇప్పుడు మీలాగా ఎంతమంది వస్తారు ఇక్కడికి?
చాలా మంది వీళ్ళందరూ వచ్చేటోళ్ళందరూ. ఈ కొండపల్లి సంతకి ఎక్కువ ఫేమస్ ఏంటి? సరుకు వస్తుంది, బాగా వస్తుంది. ఇప్పు పూలు, గారబద్దలు, చింతపండు, చుట్టుపక్కల బాగా ఊర్లు ఉన్నాయి కాబట్టి. ఎన్ని గ్రామాలకి ఈ సంతది? చాలా గ్రామాలు ఉన్నాయి. ఇటు పువ్వార్తి నుంచి ఉన్నాయి. పువ్వార్తు, బట్టిగూడెం, ఇటు వచ్చి కౌరుగట్ట, అటు వెళ్ళి కంచెల, ఇవన్నీ. ఇటు నుంచి వచ్చి దామారం, ఇటు వెళ్తే కోమటపల్లి, రేగపల్లి, ఇటు వెళ్తే తిమ్మిరిగూడెం, అటు కమలాపురం, నరసాపురం, ఇట్లా చుట్టూ చాలా ఊర్లు ఉన్నాయి. అందుకే ఇక్కడికి ఎక్కువ వస్తారు. ఇక్కడ ఉన్న దాంట్లో ఇదే పెద్ద సంత. ఇంకేమున్నాయి ఇంకా ఇది కాకుండా సంతలా? ఇది కాకుండా అంటే మరి చుట్టుపక్కల అయితే అటు ఉంది, మళ్ళీ భీమారం ఉంది కానీ అది పెద్ద సంత ఏం కాదు. ఇది పెద్దది, ఇదే పెద్ద. వారానికి ఒకసారి భీమారం ఉంది కానీ అది అంత పెద్ద సంత ఏం కాదు, అంటే కొద్దిగా వస్తారు. పెద్ద సంత అంటే ఇదే. ఇప్పటికీ చూస్తున్నాం, కనిపిస్తుంది మనకి ఎంత డెవలప్ అయినా వస్తు మార్పిడి ఉందంటారు. కానీ దానికి కూడా కారణం ఆదివాసీలే. వాళ్ళు అభివృద్ధి లేకపోవడం వల్లే ఇటువంటి పరిస్థితి వచ్చిందని ఒక మిత్రుడు చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఖచ్చితంగా వచ్చి వీళ్ళకి వస్తు మార్పిడి వల్ల వచ్చే లాభం ఏంటి, డబ్బు తీసుకుంటూ వచ్చే నష్టమా లాభమా అనే విషయాన్ని వీళ్ళకి అవగాహన కల్పిస్తే వాళ్ళలోనే మార్పు వచ్చే అవకాశం ఉందని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇది కొండపల్లి సంతలో ఇది ఒకటే కాదు, విప్పు పువ్వే కాదు, రకరకాల వస్తువులు ఉంటాయి. ఈ ప్రాంతంలో దాదాపు 7 గ్రామాలు కానీ అన్ని గ్రామాలకి అతిపెద్ద సంత ఏదంటే కొండపల్లి. ఇక్కడ గతంలో మావోయిస్టులు వచ్చేవారు, వాళ్ళకి కావాల్సిన సరుకులను కొనుక్కెళ్ళారు. వాళ్ళు రాకపోయినా వాళ్ళకి సానుభూతి పనులు వచ్చి ఈ సంత మీద ఆధారపడేవారు. ఇక్కడ పువ్వర్తి కానీ హిడ్మాకు సంబంధించిన కానీ ఎవరైనా సరే ఇక్కడికి రావాల్సిందే. ఇప్పుడు మనం ముందుకు వెళ్తే కొంత దూరంలో పెద్ద బండరాలు కనిపిస్తాయి. అదే దామోదర్కి అడ్డ. ఆ దామోదర్ కూడా అక్కడి నుంచి ఫోటోలు దిగి మీడియాకి రిలీజ్ చేసిన వ్యక్తి. ఈ ప్రాంతం అన్నలకి పెట్టని కోట, వాళ్ళ సామ్రాజ్యం అన్నది చాలా స్పష్టంగా చెప్పొచ్చు. కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు పూర్తిగా పోలీసుల క్యాంపుల మధ్యలో నడుస్తుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు. కానీ ఆదివాసీలు నష్టపోకుండా ఉండాలంటే ప్రభుత్వాలు ఖచ్చితంగా వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు కల్పించిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. అన్న, నీ పేరేం పేరు, ఎప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నారు? గతంలో ఇక్కడికి అన్నలు వచ్చేవారని ఉండేది, వచ్చేవారా లేదా? వాళ్ళు రాకపోతే వ్యాపారం తగ్గిందా పెరిగిందా? లేదు, వ్యాపారం అంటే తగ్గింది. కొట్టు ఎక్కువ అయిపోయింది కదా ఇప్పుడు. వాళ్ళు గతంలో వచ్చేవారా? గతంలో అంటే వచ్చేటప్పుడు ఏం కొనేవారు ఇక్కడ ఎక్కువ? ఇది ఉన్న సామాన్ కొనేటోడు. అంటే వీటితో ఏం పని ఉంటుంది వాళ్ళకి? లైట్ కావాలా, లైట్ తీసుకుంటారు. ఇంకా అంటే ఏదో వాచ్ కావాలో వాచ్ తీసుకుంటారు. ఉన్న సామాన్ తీసుకుంటారు. చార్జర్లు అవి? చార్జర్ అంటే కరెంట్ లేనప్పుడు కరెంట్ ఇక్కడే అది డీసీ చార్జర్ కదా తీసుకుంటారు. అందరు కలిసి వచ్చేవారా, ఒక్కొక్కరు వచ్చేవారా? లేదు, వాళ్ళు సివిల్ డ్రెస్లో వస్తారు. అంటే ఇప్పుడు రావట్లేదు కదా వాళ్ళు? లేదు. వ్యాపారం పడిపోయిందా, తగ్గిందా, పెరిగిందా? వ్యాపారం ఇప్పుడు తగ్గిపోయినట్టే. అంటే వాళ్ళు వచ్చిన టైంలో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు వచ్చేవారా, వచ్చేవారు కదా? పోలీసులు వచ్చేవారా? పోలీసు లేదు, అప్పుడు లేదు పోలీసు. ఇప్పుడు వాళ్ళు వస్తే ఉంటే బాగుందా లేకపోతే బాగుంది ఇక్కడ? లేదు, లేకపోతే అది అందరికీ మంచిది కదా అంటున్నారు. ఎలా? రాని రోడ్డు పోయినారు, ఏదైనా మంచి పని పోయినారు, చేయనియారు. ఇప్పుడు ఏది చేసినా పర్వాలేదు. ఎవరు ఎక్కువ వచ్చేవారు ఇక్కడ అన్నల్లో? ఏ దళం? అది పేరు తెలియదు. అయితే వచ్చేవాళ్ళు కరెక్టే, కాకపోతే ఎవరు వచ్చేవాళ్ళు ఏ దళం మాకు ఆ సంగతి తెలియదు. డబ్బులు ఇచ్చారా? డబ్బులు అంటే పైసలు ఇచ్చేవారా? పైసలు సామాన్ తీసుకుంటే పైసలు ఇస్తారు. కానీ ఇప్పుడు రాకపోవడం వల్ల బాగుందంటావు? నా గురించి కదా, అందరికీ మంచిగుంటే నాకు కూడా మంచిది. అప్పుడు రోడ్డు లేకపోతే ఎలాగొచ్చేవాడు మరి చర్లపల్లి నుంచి? మేము ఈ దారి భీమారాం దారి. ఇప్పుడు ఈ దారి పామిడి దారి. ఏ దగ్గర నీకు? పామిడి బాగుందా, భీమారం బాగుందా? భీమారం కొంచెం దగ్గర ఉండే. రోడ్లు ఉన్నాయా ఇప్పుడు? రోడ్డు పోయలే కదా ఇంకా. కొన్నాం, కూసాం కొన్నాక వచ్చినాం. ఎంత దూరం ఇక్కడికి ఉన్నది 20 కిలోమీటర్లు ఉంటాయి. అవి ఉంటుంది, అంత ఉంటుంది 20. ఎన్నింటి బయలుదేరా పొద్దున్నే? పొద్దున 8. 2 గంటలు వచ్చారు. మీ ఊర్లో గతంలో ఉండేవారు అన్నలు?
ఎవరు మావోయిస్టు రా ఆ? ఇప్పుడు రా ఆ. ముందు వస్తున్నాడు కానీ ఇప్పుడు రా ఇప్పుడు లేరా వెళ్ళాడు. ఎవరుండేవారు ఎక్కువ అక్కడ ఎక్కడ నీ దగ్గర? మాకు ఎవరు లేడుగా. అవి వాళ్ళు ఉన్నప్పుడు బాగుందా లేనప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుంది. ఎందుకు? అప్పుడు ఆడు చీకలు చేస్తాడే చీకలు చేసుకున్నాడు. అంటే మాకు వీళ్ళు పొలం పని అనేది చేస్తే వాళ్ళు చీకలు చేస్తున్నారు. ఇప్పుడు బాగుంది. వస్తు మార్పిడి పద్ధతి ఇంకా కొనసాగుతుంది అని చెప్పడానికి కొండపల్లి సంత నిదర్శనం. ప్రస్తుతం మనతో పామిడి సందన ఒక వ్యాపారి ఉన్నారు. ఆయన అడిగి ఏం తీసుకొచ్చారు వాళ్ళు, ఏమిచ్చి ఏం కొంటారు విషయం ఉంటుంది. తమ్ముడు, పామిడి నుంచి వచ్చారు మీరు, ప్రతి వారం జరుగుతుంది. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం తీసుకొచ్చారు, నువ్వు వాళ్ళకి ఏమిచ్చి వాళ్ళ దగ్గర బయట మొస్సు తీసుకుంటావు? అంటే వాళ్ళు మన ఇక్కడే లోకల్ వాళ్ళు వస్తారు, దూరం నుంచి కూడా వస్తారు. మనం వాళ్ళు ఇచ్చే చింతపండుకి అయితే బంగాళదుంప ఉల్లిపాయ బదిలీ చేస్తాం, అలాగే బియ్యం ఇస్తాం. వాటికి డబ్బులు అయితే 40 రూపీస్ కిలో తీసుకుంటాం. మనం కొంచెం చూసుకొని ఇచ్చేస్తాం సేట్లకి. ఎందుకు క్యాష్ ఇవ్వకుండా వస్తారు? బియ్యం వాళ్ళకి వస్తువు ఏది అడిగితే అది ఇస్తాం మనం. వాళ్ళకి నిత్యావసర సరుకులు ఏమి కావాలి, ఇప్పుడు బంగాళదుంప ఉల్లిపాయ కావాలా, వాటికి బదిలీకి ఇస్తాం. వాటికి పైసలు కావాలంటే మనీ కావాలి, మనీ అంటే మనీ ఇస్తాం. దానికి వాల్యుయేషన్ చూసి ఎన్ని కిలోలు అయితే అన్ని కిలోలకు డబ్బులు ఇస్తాం. గతంలో ఇక్కడికి అన్నలు వచ్చేవారా? అన్నాలంటే ఇక మన గతంలో మనం ఎక్కువ రాలే, మమ్మీ వాళ్ళు చేసేవాళ్ళు. నేను ఇప్పుడు ఈ మధ్యలో వస్తున్నా. మొత్తం ఆ ఏరియా మొత్తం అదే కాబట్టి అప్పుడు ఉండేవాళ్ళేమో. కానీ ఆయన అప్పుడు వాళ్ళ టైంలో వస్తు మార్పిడి లేదు. ఇప్పుడు మరి వస్తు మార్పిడి ఫస్ట్ నుంచి ఉంది. ఇవే కాదు, కూరగాయలు ఇస్తాం, బెండకాయలు ఇస్తాం, రేటు బట్టి ఈక్వల్గా చూసి ఇస్తాం. మనకి ఆ రేటు 40 రూపీస్ ఉందనుకో, 40 రూపీస్లో బెండకాయ కిలో దొరికితే అదే ఇస్తాం. అట్లా ఎక్కువ దొరికితే దాంట్లో కట్ చేసి ఇస్తాం అట్లా. ఇప్పుడు వాళ్ళు వస్తున్నారా లేరా? ఇప్పుడు మన ఇక్కడ సంతలో అయితే అందరూ ఇప్పుడు ఎంత ప్రజెంట్ వాళ్ళు వస్తారా లేదా అనేది మనం చూసుకునేది ఉండదు. వ్యాపారస్తులు వస్తూ ఉంటారు, ఇక వాళ్ళు కస్టమర్ వస్తే వాళ్ళని చూసుకోవడం సరిపోద్ది. అంత క్యాంపులు పడ్డ తర్వాత ఇక అంత ప్రభావం. అంటే వాళ్ళు ఉన్నప్పుడు బాగుందా లేనప్పుడు బాగుందా? అంటే మారేదాన్ని బట్టి ఉంది. అప్పుడు రోడ్డు లేదు, జనాలకి పాపం బాగా ఇబ్బంది పడేవాళ్ళు. తీసుకురావడానికి మోసుకొని రావడానికి కొద్దిగా ఇబ్బంది పడే. ఇప్పుడు బస్సులో వస్తారు, ఇక్కడ దింపుకుంటారు, కొంచెం సులువైంది వర్క్. తర్వాత మనకి ఇక్కడ వచ్చి మా దగ్గర నుంచి కూడా సేట్లు తీసుకురావడం, సేట్లు కూడా కొనడానికి వస్తారు, ఇక్కడికి వస్తారు. మేము ఎక్కడికో తీసుకెళ్ళి అమ్మేది. ఆఫీస్ రేట్స్ ఉన్నాయి మంచిది. కొంచెం రేటు కూడా కస్టమర్కి ఎక్కువ వస్తుంది ఇప్పుడు. కస్టమర్ కంటే ఎవరికి? అంటే పబ్లిక్కి, మనకి వాళ్ళకి నష్టం జరుగుతుంది కదా, వాళ్ళకే ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు 20 రూపీస్ ఉండేది చింతపండు, మేము బట్టాపై అమ్మేసరికి 30 రూపీస్ అయ్యేది. ఇప్పుడు ఇక్కడే 40 రూపీస్ 50 రూపీస్ ఉంటుంది. అంటే కస్టమర్ కొంచెం బెనిఫిట్, అంటే రోడ్డు సౌకర్యం ఉండబట్టి.